ఇది కూడా అమ్మాయి ఇది కౌలుకి ఇచ్చినాము ఆయన చెట్టుకు 1000 రూపాయలు మంచి ఇప్పుడు నేను ఒకటి కింద పడ్డాను అది వచ్చింది వాడు కింద పడింది చెప్పండి చెప్పండి నేను చూసాను దాంట్లో 10 లక్షలు అడ్వాన్స్కి రెడీ పెట్టినట్టున్నది ఏర్లు పైకే వచ్చింది కాజులు పెడతా ఉంటుంటే అట్లా గాలి బాగా వచ్చింది కదా గాలికి గూలింది ఎందుకంటే చెట్టుకి ఎత్తుగా పోసుకోవాలి ఎంత ఎత్తు పోసుకోవాలంటే 2 ఫీట్ల ఎత్తుకు మట్టి పోసుకుంటే ఈ చెట్లు కూలి కింద పడవు అన్నమాట ఇగో ఇది కూడా చూడండి ఇదిగా పట్టుకో ఫోన్ పట్టుకో ఇదిగో చూసారా ఇటు సైడ్ ఎండ పడుతుంది ఇటు సైడ్ ఎండ పడేసి ఉన్న పైన చర్మం అంతా రాలిపోయి లోపల ఉన్న సెల్స్ అన్ని చనిపోయేసి ఆటు కూడా ఫామ్ అవుతుంది ఇటు నుంచి ఎండ ఇట్లా తిరుగుతుంది కదా ఇట్లా తిరుగుతుంది ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ అయిన ఎండ ఇట్లా తిరిగిపోయేసి ఇట్లా అస్తమిస్తుంటది ఈ అస్తమిస్తే ఏమవుతుంది అంటే ఈ లోపల ఉన్న చలవ అంటే మొత్తం వాటర్ అనేది సింక్ అయిపోయేసి హాట్ వుడ్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసాం అనుకో సపోజ్ ఇటు సైడ్ తెల్లగా ఎక్కువ ఉంటుంది ఇటు సైడ్ బ్రౌన్ ఎక్కువ వస్తుంది డిస్కషన్ ఇదే టాపిక్ నడిచింది అన్నమాట మాకు అందుకోసమే మీకు ఈ సైడ్ మొత్తం ఇది చూడండి ఈ సైడ్ మొత్తం ఇది పైనుంచి దాకా ఇక్కడ ఉన్నది ఇవన్నీ తీసేసుకోవాలి తీసేసుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ దెబ్బ తగిలిపోయేసి ఇక్కడ దెబ్బ తగిలినట్టే కట్ చేస్తున్నాం ఇదే ఈ పొంగల్ జాబెట్టుకునే దెబ్బ ఏం రాలేదు కానీ నా మామూలుగా ఇట్లా తీస్తే ఏమవుతుంది అంటే అక్కడ గాయం అయ్యి ఏర్పడుతుంది కదా గాయం ఏర్పడేసి అక్కడ ఉన్న సెల్స్ అన్ని చచ్చిపోతాయి పక్కులా తయారవుతుంది మనం మాట్లాడినాం కదా రాత్రి పక్కులా తయారవుతుంది అయితే కట్ చేస్తే అట్లా కట్ చేస్తున్నాం కదా ఇట్లా కట్ చేస్తే ఇవన్నీ కట్ చేసుకోండి ఇట్లా కట్ చేసుకోండి ఇంత దూరం వచ్చి దూరం నుంచి కట్ చేసుకోండి లేదంటే వర్షం పడ్డదంటే ఇట్లా ఖరాబ్ అయ్యేసి లోపలికి కట్ చేసినాయి సార్ ఇది ఉందా దీని ద్వారా నీళ్లు పోయేసి లోపల మొత్తం దూరం కట్ చేసినాయి ఇటు కూడా ఉంది ఇది కూడా అంతే దగ్గర కడి చేస్తే ఏమవుతుంది అంటే ఇది ఖరాబ్ అయిపోయేసి
వర్షం పడేసి లోపల కొమ్మలు వస్తాయి, తినేస్తుంది. బ్రాంచెస్ మొత్తం ఇది పైకని కట్ చేయాలి. పైకని పెట్ చేసి పశువుల పేడ నాకు ఇచ్చేసేయాలి వీటికి. లేని సందర్భంలో ఇది మొత్తం ఖరాబ్ అయి మొత్తం తినేస్తుంది. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఈ పైనుంచి ఇక్కడ వరకు మొత్తం ఇది అయిపోయింది. దగ్గర పెట్టి వేసారు, వెళ్ళిపోయారు. దీన్ని మెయింటెనెన్స్ ఏం మెయింటెనెన్స్ ఎట్లా ఉంటే చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఈ సాఫ్ట్ వుడ్ మాత్రమే బలంగా ఉంది. హార్డ్ వుడ్ మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. చూస్తారు కదా దేనివల్ల ఎక్కడి నుంచి వచ్చింది సమస్య అంటే, ఇక చూసుకోండి, ఇక్కడ మీరు కట్ చేశారు కదా, గొడ్డలతో కట్ చేశారు. గొడ్డలతో కట్ చేశారు. గొడ్డలతో కట్ చేయడం వల్ల చీలిపోయింది. చీలిపోయి ఉంటేనే దాన్ని చేసింది ఆ పని. ఎట్లా అయినా కానీ మనం రంపంతో కట్ చేసుకోవాలి. గొడ్డలతో కట్ చేసినాం అంటే మళ్ళీ చీలికలు వస్తాయి, పగుళ్ళు వస్తాయి. ఆ పగుళ్ళకి వెళ్ళి వర్షం గడేసి మీరే చూడండి. ఈ భాగంలో ఈ పైన తోలు మాత్రమే పెరిగింది, కానీ లోపల హార్డ్ వుడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈ భాగం వరకు ఇది కట్ చేస్తే కానీ ఇది కూడా మంచిగా ఉందా లేదన్నది తెలుస్తుంది. ఆడొకటి పరిస్థితిలో ఉన్నప్పుడు దూరంగా వేయడం జరిగింది. చెట్లు ముందు పెట్టాక నిమ్మ చెట్లు పెట్టినారు. నిమ్మ చెట్లే ముందు పెట్టినాం. నిమ్మ చెట్లు ముందు పెట్టిన తర్వాత ఇవి పెట్టిందా? ఎన్ని 100 తెచ్చారు? 100 చెట్లు కానీ అన్నీ లేవు. 100 చెట్లు పెడితే కానీ 60 చిల్లర 58 ఉన్నాయి. 50 చెట్లు అన్ని కూలిపోయినాయి. గాలివానకు కూలిపోయినాయి. అది వాడికి లీజ్కి ఇస్తే ఏం చేసినట్టు మొత్తం పాజ్ చేసేసి చెట్ల కాడ మట్టి తీసేయటం వల్ల కింద పడ్డాయి. అది జరిగింది విషయం. ఇక్కడ ఒకటి దీని ఇక అన్నీ కట్ చేయకుండా గొడ్డలతోటి నరకడం వల్లనే అనిపిస్తుంది. గొడ్డలతో నరికింది ప్రతిదీ అంత ఇటు సైడ్ ఇది ఇటు మొత్తం ఇది ఏమన్నా నీ చేతి కిందకే పనికి వస్తుంది, నీ పైన అంతా వేస్ట్.
అవతల ఒకటి బాగా జారెప్పి బతికినాయి అంటే మంచిగా ఇంకేం పట్టించుకోవాలి ఎందుకు సార్ బాగానే ఇంకా మంచిగా ఉంటున్నారు కానీ మీరు కొంచెం తప్పకుండా అటు లేవు ముందర ఉన్నాయి సార్ ఇది ఎన్ని సంవత్సరాల నిమ్మ చెట్టు? సరే ఈ నిమ్మ చెట్టు బాగా పెరిగింది, ఎన్ని సంవత్సరాలు ఇది? 20 years నియర్లీ. నియర్లీ 20 years. ఒక 1 year బ్యాక్ ఈ నిమ్మ చెట్లు వేసినాక 1 year తర్వాత వేసినాం అట్లా. నిమ్మ చెట్టు పెద్ద దాకా కంది చెట్లు పెట్టినాం సపోర్ట్. ఎక్కడ తెచ్చారు ఇవి? టిష్యూ కల్చర్ అని. ఏంటి సార్ టిష్యూ? టిష్యూ కల్చర్ వాళ్ళే ఇచ్చారు సార్ వాళ్ళు. శివశక్తి టిష్యూ కల్చర్ మొక్కలేనా ఇవి? సీడ్ మొక్కలా? వాళ్ళు ఏదో ఇదేనంటే మనం తీసుకున్నాం. జనరల్ గా ఏదైతే ఈ మొక్కలకి ఇట్లా ఇవన్నీ సప్లై చేస్తారులే, ఐడియం నుంచి అయ్యా నుంచో వస్తారు వాళ్ళు, వానాకాలం వస్తుంటారు. ఇక మనం సరే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి దీన్ని సపోర్ట్గా చేస్తున్నాం. అయితే ఈ బాగానే మొదట్లో బాగానే వచ్చినాయి కానీ తర్వాత ఈ గాలి వానలకు కింద పడటం ఇటు అటు కొద్దిగా. అంటే టిష్యూ కల్చర్ ప్లాంట్స్ కంటే తల్లి వేర్లు ఉండవు, తల్లి వేర్లు ఉండకపోవడం వలన కింద పడిపోతాయి. అంటే పొడవుతంగా అంత వేర్లు అయితే వస్తాయి కానీ కాకపోతే ఏదైతే మెయిన్ స్టమ్ ఉంటుందో అది ఉండదు అన్నమాట. మంచి ఏర్లు ఉన్నాయి మనం వేసేటప్పుడు. మన లేవు మాయ మాటలు చెప్పేసి అమ్మడం. 350-550 అమ్ముతున్నారు టిష్యూ కల్చర్ అని చెప్పి మాటలు తప్పించి ఇంతవరకు ప్లాంటే లేదు. అవే మొక్కలు ఇవి ఇచ్చేస్తారు. 50 రూపాయలకు ఒక టైం ఇచ్చిండు సార్. 50 రూపాయలకు ఒక టైం ఇచ్చిండు సార్. మంచోడే దొరికింది మీకు. ఇంకోటి అయితే అదే టిష్యూ కల్చర్ని 500 చేస్తాడు అన్నారు. 150 దానికి అన్నారు. చూసి మళ్ళీ మనం చూసి వాళ్ళు వేస్తారని చెప్పాను. వాళ్ళే నిమ్మ చెట్లు మనం చూసి చాలా ఏరియాలో. అవునవునా, వాళ్ళ వయసు కలిగిన చెట్లు కదా, బాగుంది అది, బాగా వచ్చింది. ఏంటి నాకెళ్ళు 20 ఫీట్లు పెరిగింది. అన్నీ 20 పెరిగినాయి, పెరగలేదని. ఓకే ఇలా ఇంకోటి ఇదేం చంపలేదు, శ్రీకాంతం చెట్టు నిమ్మ చెట్టు నేను చంపలేదు. నేను చెప్తాను.
ఎన్ని చెట్లు మొత్తం నిమ్మ చెట్లు